ముందుగా ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మీడియా కళాకారులందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. నా పేరు రాకేష్ అర్నే. నేను మహబూబ్నగర్లోని చిన్న పల్లెటూరుకి చెందిన వ్యక్తిని. నేను గత 4 సంవత్సరాల నుంచి మిస్ ఇండియా గెలవాలని ఒక కోరిక పెట్టుకున్నాను అనమాట. ఇది మా అమ్మ యొక్క కోరిక. నేను ఆ విధంగానే కృషి చేస్తూ 2020 సంవత్సరంలో మిస్ ఇండియాలో పార్టిసిపేట్ చేశాను. అప్పుడు బెంగళూరులో జరిగింది. అప్పుడు నేను మిస్ ఇండియా రన్నర్అప్గా నిలిచాను. దాని తర్వాత మా అమ్మ ఒకటే మాట అనేది, నువ్వు వెళ్ళావైతే వెళ్ళావు కానీ రన్నర్అప్గా వచ్చావు, ఇలాగైతే కాదురా, మనం ఎలాగైనా నువ్వు టైటిల్ సాధించాలి. మా అమ్మ ఏమంటుందంటే, మనం ఎప్పుడు కూడా ఏ పని చేసినా 10 మందికి ఆదర్శంగా ఉండాలి, లేదంటే మనం చేసే పని 10 మందికి ఉపయోగపడాలి అంటుంది అనమాట. సో నేను అదే నా మనసులో ఉంచుకొని 3 సంవత్సరాల నుంచి వెళ్ళి ఎలాగైనా సరే మిస్ ఇండియా సాధించాలని బాగా పట్టుదలతో శ్రమించి మన తెలంగాణ నుంచి వెళ్ళి మిస్ ఇండియా పోటీస్కి సెలెక్ట్ అయ్యాను. మూడు రోజుల క్రితం గోవాలో మిస్ ఇండియా కాంపిటీషన్ జరిగాయి. అక్కడ నేను తెలంగాణ నుంచి వెళ్ళి మిస్ ఇండియా టైటిల్ సాధించాను. దాంతోపాటు ఇండోనేషియాలో జరిగే మిస్టర్ వరల్డ్ గ్లోబల్ కాంపిటీషన్స్ కూడా నేను సెలెక్ట్ అయ్యాను. రాబోయే 4-5 నెలల్లో మిస్టర్ వరల్డ్ గ్లోబల్ కాంపిటీషన్స్ కూడా ఇండోనేషియాలో జరుగుతాయి. అందులో కూడా నేను పార్టిసిపేట్ చేయబోతున్నాను. ఈ మిస్ ఇండియా కాంపిటీషన్ ఎలాగుంటుందంటే, ఇందులో 6 to 7 రౌండ్స్ ఉంటాయి మిస్ ఇండియా ఫైనల్స్లో. ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ రౌండ్ అని, ఒక టాలెంట్ రౌండ్ అని, స్విమ్ సూట్ రౌండ్ అని, ఫిట్నెస్ ఛాలెంజ్, క్వశ్చన్ ఆన్సర్స్ రౌండ్, సెల్ఫ్ ఇంట్రడక్షన్ రౌండ్, ఇట్లా 6 to 7 రౌండ్స్ ఉంటాయి అన్నమాట. ఇందులో మనము టాప్ 5 రౌండ్స్లో ఎవరైతే టాప్లో ఉంటారో అందులో నుంచి 5 మెంబర్స్ని పికప్ చేస్తారు. ఆ 5 మెంబర్స్ నుంచి వాళ్ళకు క్వశ్చన్ ఆన్సర్స్ రౌండ్ పెడతారు. ఆ క్వశ్చన్ ఆన్సర్స్ రౌండ్లో ఎవరైతే కాన్ఫిడెంట్గా చెప్తారో, దాంతోపాటు ఇన్ కేస్ మనం ఇతనికి మిస్ ఇండియా టైటిల్ ఇస్తే సమాజానికి ఉపయోగపడతాడా అని చూస్తారు. ఎందుకంటే నేను రక్ష ఫౌండేషన్ స్టార్ట్ చేసి 9 సంవత్సరాల నుంచి మన కుటుంబ సభ్యులు మిత్రుల సహకారంతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. సో అక్కడ ఉన్న వివిధ దేశాల నుంచి వచ్చిన జ్యూరీ మెంబర్స్ ఏమనుకున్నారంటే, ఓకే ఇతని ప్రొఫైల్ బాగుంది, ఇతను సమాజానికి సేవా కార్యక్రమాలు చేస్తాడు, సో ఇతనికి ఖచ్చితంగా మనం మిస్ ఇండియా టైటిల్ ఇస్తే సమాజానికి ఏదో ఒక విధంగా ఉపయోగపడతాడు ఉద్దేశంతో నన్ను మిస్ ఇండియాగా డిక్లేర్ చేశారు. దాంతోపాటు నేను మిస్టర్ వరల్డ్ కూడా త్వరలోనే ప్రిపేర్ అవుతున్నాను. నేను అందరికీ ఒక విషయం చెప్తాను అనుకున్న యువతకి ఏంటంటే, నువ్వు ఎక్కడనో పల్లెటూరులో ఉన్న వ్యక్తిని నేను మిస్ ఇండియా సాధించానంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సాధించవచ్చు. వీటికి కావాల్సింది ఒకటే, జస్ట్ పట్టుదల, కృషి, శ్రమ ఉంటే ప్రతి ఒక్కరు కూడా సాధిస్తారనమాట. మా అమ్మ ఎప్పుడు అంటూ ఉండేది, మనం ఏ పని చేసినా 10 మందికి సహాయంగా ఉండాలి, లేదంటే 10 మందికి ఆదర్శంగా ఉండాలిరా, అంతేగాని మనం మందకు ఒకరిలో ఉండొద్దు, మందకే నాయకునిగా ఉండాలి, ఎప్పుడు కూడా మన గురించి 10 మంది చెప్పుకునేలా ఉండాలి, 10 మంది మన గురించి తక్కువ అనుకోకూడదని అంటదన్నమాట. సో నేను మా అమ్మ నాన్న ఉద్దేశంతో వాళ్ళ యొక్క కళ్ళ కోసం నేను మిస్ ఇండియా సాధించాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో మా రక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేను అనేక సేవా కార్యక్రమాలు కూడా ముందుకు నడిపిస్తాను. ఈ మిస్ ఇండియా టైటిల్ సాధించడం ద్వారా నాకేంటంటే బాధ మరింత పెరిగింది. సో నేను రాబోయే రోజులలో ఒక మంచి స్థానంలో ఉండి సేవా కార్యక్రమాలు ఇంకా చాలా కొనసాగించాలనుకుంటున్నాను. నేను ఇప్పుడు నార్మల్గా ఉన్న వ్యక్తి సేవా కార్యక్రమాలు చేస్తే కొందరికి తెలియవచ్చు, కొందరు తెలియకపోవచ్చు, కొందరు రాకపోవచ్చు. ఇన్ కేస్ ఒక సెలబ్రిటీ స్థానంలో ఒక మంచి స్థానంలో ఉండి చేస్తే నాతో పాటు ఒక పిలిపిస్తే ఒక 10 మంది కూడా ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు చేస్తారనమాట. నా ఉద్దేశం ఏంటంటే, సమాజానికి ఎప్పుడు ఏదో ఒకటి చేయాలని, మనం ఎప్పుడు ఇచ్చిపోవడానికి కాదు, మనం పుచ్చిపోవడానికి కాదు, ఎప్పుడు ఇవ్వాలి, సమాజానికి ఏదో ఒకటి ఇవ్వాలి. మా అమ్మని ఒకటి అంటారు, మనం వచ్చింది ఒక సమాజానికి ఒక మంచి పేరు తెచ్చుకొని సమాజానికి ఏదో ఇచ్చిపోవాలరా, ఎప్పుడు మన సమాజం నుంచి తీసుకోవడం కాదు, సమాజానికి ఏదో ఇవ్వాలి. మనం సేవా కార్యక్రమాలు చేయొచ్చు, బ్లడ్ డొనేషన్ లాంటివి కానీ, ఫుడ్ అన్నదానం కానీ, ఏదో ఒకటి చేయాలి. అంటే సమాజానికి ఏదో ఒకటి చేయాలి ఉద్దేశంతోనే నేను మిస్ ఇండియా సాధించి దీని ద్వారా మరీ ముందు రోజుల్లో సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తాను. ఇక అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ మిస్ ఇండియా కాంపిటీషన్స్లో ఫస్ట్ మనకు స్టేట్ వైజ్ కండక్ట్ చేస్తారు. అన్ని స్టేట్లలో యునైటెడ్ టెరిటరీస్ కండక్ట్ చేస్తారు. అక్కడ ఆడిషన్స్ తర్వాత స్టేట్ వైజ్ ఒకరిని సెలెక్ట్ చేస్తారు. అక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత మనకు ఫైనల్స్కి 30 మంది పార్టిసిపేట్ చేస్తారు మన గోవాలో. అక్కడ అన్ని రాష్ట్రాల నుంచి వెళ్ళి చాలామంది వచ్చారు. కాంపిటీషన్ కూడా చాలా అద్భుతంగా ఉండే. నేను భగవంతుని దయ వల్ల, అదేవిధంగా నా యొక్క కృషి, మా అమ్మ నా యొక్క ఆశీర్వాదం వల్ల మిస్ ఇండియా టైటిల్ సాధించాను. ఇక్కడ మిస్ ఇండియాకు రావాలనుకునే ప్రతి ఒక్కరికి ఒకటే ఏంటంటే, ఎప్పుడు మనం ఆరోగ్యంగా ఉండాలి, మంచి ఆహారం తినాలి, ఎప్పుడు ఫిట్నెస్గా ఉండాలి, అదేవిధంగా సమాజానికి ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. మనము ఇతరులకు సహాయం చేస్తే ఈరోజు కాకపోవచ్చు, రేపైనా సరే భగవంతుడు మనకు ఏదో రూపంలో సహాయం చేస్తాడనమాట. నేను ఎప్పుడు నమ్మేది ఒకటి, మనం సమాజానికి ఏదైతే ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. ఇది ఈరోజు రాకపోవచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి రావచ్చు, కానీ మనం ఏదైతే ఇతరులకు ఇస్తామో అది ఈరోజు కాకుండా రేపైనా మనకు ఏదో రూపంలో మనకు అందుతుందని చెప్పి నేను ఒకటి తెలుసుకున్నాను. అందుకోసమే దాంతోపాటు సహాయ కార్యక్రమం ఎన్నో కూడా చేస్తున్నాను. సో రాబోయే రోజుల్లో ఈ మిస్ ఇండియా టైటిల్ ద్వారా నేను చాలామందికి రీచ్ అయ్యి సేవా కార్యక్రమాల్లో కొనసాగిస్తాను. అదేవిధంగా నేను మిస్ ఇండియా టాక్స్ అని ఒకటి పోడ్కాస్ట్ స్టార్ట్ చేస్తున్నాను. ఏంటంటే దీని ద్వారా ప్రతి ఒక్క స్కూల్కి, కాలేజెస్కి, గ్రామాల్లోకి వెళ్ళి
ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండే మాటలు చెప్పి వాళ్ళు కూడా లైఫ్లో ఏదో ఒక సాధించవచ్చు. మనం పల్లెటూరులో పుట్టినామా, పట్టణంలో పుట్టినామా, మన చిన్న బ్యాక్గ్రౌండా, మనము పేదరికంలో ఉన్నామా అని కాదు. కృషి పట్టుదల ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఎంతో స్టేజ్కి వెళ్ళొచ్చు అని నేను ప్రతి ఒక్కరిని మోటివేట్ చేయడానికి మిస్ ఇండియా టాక్స్ అని పోడ్కాస్ట్ ప్రారంభిస్తున్నాను. దాంతోపాటు అందరికీ సమాజంలో యువతకు చైతన్యం తేవాలని నేను అందరికీ తెలియజేసుకుంటున్నాను. దీనికోసం నేను 4 సంవత్సరాలు ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్నాను. దాంతోపాటు మనకు క్వశ్చన్స్ రౌండ్ కోసం అని నేను కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనింగ్ తీసుకోవడం లాంటిది కానీ, ఇంకా మన దంగల్కి సంబంధించిన కొన్ని ఫిట్నెస్ ట్రైనర్స్ ఉంటారు వాళ్ళతో, దాంతోపాటు ఫ్యాషన్ డిజైన్కి సంబంధించిన వ్యక్తులను కలవడము, కొందరు డాక్టర్తో మనకు స్కిన్ గురించి సంబంధించి అంటే ఏ విధంగా డైట్ తీసుకోవాలి, ఎలా ఉండాలి, వాటి కోసమని ఆల్మోస్ట్ ఒక 3 to 4 టైప్స్ ఆఫ్ ట్రైనర్స్ ఉంటారన్నమాట. వీటి కోసం వాళ్ళందరి ఆధ్వర్యంలో నేను ట్రైనింగ్ తీసుకొని మిస్ ఇండియాకి వెళ్ళి మిస్ ఇండియా టైటిల్ సాధించాను. మా ఫ్యామిలీ వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు. అంటే మా అమ్మ నాన్న కోరిక సాధించడం అనేది. ఇప్పుడు వాళ్ళు లేరు, కానీ వాళ్ళు లేకున్నా కూడా ఈ టైటిల్ ఏదైతే మిస్నే ఉందో ఇది మా అమ్మ నాన్నకు అంకితం ఇస్తుంది అనమాట. రీసెంట్గా ర్యాలీ జరిగింది. మా కుటుంబ సభ్యులు ఎంత సంతోషించారంటే, అసలు మా ఊర్లో కూడా ప్రతి ఒక్కరు ఎంత సంతోషించారంటే, ఎక్కడో మహబూబ్ నగర్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా చాలామంది డీసెంట్గా కట్టుకొని వచ్చారనమాట నా కోసం. నాకు అప్పుడే అనిపించింది, సో నేను ఇది కాదు ఇంకా ఏదో ఉంది మనది, ఇప్పుడు సాధించాను, ఓకే దీనికంటే ఇంకా ముందుకెళ్ళాలి, ఒక యాక్టింగ్ లాగా కానీ ఒక గ్రేట్ యాక్టర్కి సమాజాలు ఇంకా గుర్తింపు తెచ్చుకొని సమాజానికి ఇంకా సేవ చేసి నా వల్ల ఎంతైతే సమాజానికి ఇచ్చిపోవడానికని నేను వచ్చాను అనమాట. ఖచ్చితంగా సమాజానికి రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతంగా మా సేవ కార్యక్రమాలు కొనసాగుతాయి. నాకు ఒక్కటే లైఫ్లో ఏంటంటే సమాజానికి ఏదో చేయాలి. దానికోసమనే నేను రాబోయేలో గొప్ప ఇప్పుడు నార్మల్గా ఉండి చెప్తే సేవ కార్యక్రమాలు కొందరికీ తెలుస్తాయి. అదే నేను ఒక యాక్టర్గా ఒక సెలబ్రిటీగా ఉండి చెప్తే చాలామందికి మన సేవ కార్యక్రమం రీచ్ అవుతాయి అనమాట. నేను ఒక్కని ఇట్లా నేను ఒక సహాయం చేస్తున్న 10 మంది కంటే నేను సెలబ్రిటీ స్థానంలో ఉంటే 10 మంది కూడా ముందుకు వచ్చి ఓకే వీడిలా చెప్తున్నారు అని వాళ్ళు కూడా వచ్చి ముందుకు వచ్చి సహాయం చేస్తారనమాట. నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా అంతంత సహాయం చేయాలి. సో ఆ సహాయ కార్యక్రమం ముందు నడిపించడానికే నేను ఒక సెలబ్రిటీగా అవుదామని ఒక యాక్టింగ్ ఫీల్డ్ వెళ్దామని అనుకుంటున్నాను అనమాట. ఖచ్చితంగా ఇందులో ఛాన్స్ వస్తే ఖచ్చితంగా నేను యాక్టర్గా అయ్యి సమాజానికి నా వాళ్ళు ఎంతైతే అంత సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 3 lakhs ఉంటుంది. యాక్చువల్లీ మా గ్రామంలో ఒక అభివృద్ధి పనులు స్టార్ట్ చేసాము. అంటే ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మా గ్రామంలో కొంచెం చాలా మారుమూల పల్లెటూరు అన్నమాట. మా గ్రామంలో ఫెసిలిటీస్ కూడా అంతంత మాత్రమే ఉంటాయి. నేను కొన్ని కాలేజెస్లో ఎన్ఎస్ఎస్ నేషనల్ సర్వీస్ స్కీమ్ అని వాలంటీర్స్ ఉంటారనమాట, వాళ్ళతో మాట్లాడాను. మా ఒక పల్లెటూరులో ఏతుందో మా గ్రామంలో అక్కడ కొన్ని సేవా కార్యక్రమాల ద్వారా కొంచెం అభివృద్ధి చేసి అక్కడ చాలామంది అంటే చదువుకోవడానికి కొంచెం వెనుకడుగు వేస్తారు. అంటే మా ఊరు నుంచి వెళ్ళి స్కూల్కి వెళ్ళాలంటే ఒక 4 to 5 kilometers ఉంటుంది అనమాట. సో వాళ్ళని మోటివేట్ చేసి మా ఊరికి అందరూ స్కూల్కి వెళ్ళే విధంగా ఏదో ఒకటి చేయాలని అనుకుంటున్నాను. కొన్ని ఎన్జిఓస్తో కూడా మాట్లాడాను. మా ఊరిని అద్భుతంగా అభివృద్ధి చేస్తానని అదే అందరికీ తెలియజేస్తున్నాను. దీంతోపాటు నాకు కొందరు సహాయం కూడా అవసరం ఉంటుంది నా సేవా కార్యక్రమాల్లో. మీ అందరూ కూడా ముందుగా నేను చెప్తాను సేవా కార్యక్రమాల గురించి.